వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక పర్సను ఒక కండువా మారుస్తున్నారు. అంతేకాకుండా ముందు వెనక్కు అంటూ అటు వెళ్ళి ఇటు వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అధికారం దాహంతోనో లేకపోతే వేరే ఇతరత్ర సమస్యలు రాకూడదనో తెలియదు కానీ అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. బట్ అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అంత ఈజీగా వాళ్ళని వదిలిపెట్టే ఆలోచన లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరునైతే మనం చూస్తున్నాం. అయితే గతంలో ప్రభుత్వాలుగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇవే అక్కడి నుంచి పార్టీలు మారుతున్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ పార్టీ మారుతున్న తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలంటూ కోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఇది చాలా రెగ్యులర్ తంతులాగా మారిపోయింది. ఇప్పుడు హైకోర్టు కూడా దాని మీద రెస్పాండ్ అయింది. 3 నెలల లోపు దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాలంటూ కూడా తను డెసిషన్ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది, నిజంగానే న్యాయపరంగా ఇలా ఎవరైతే పార్టీలు మారుతున్నారో వాళ్ళని అనర్హులు చేసే అవకాశం ఉందా, అది చేయాలంటే ఏం జరగాలనే విషయంపై ఇవాళ మనం చర్చ చేపట్టాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే మనతో పాటు రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అవుతున్నారు. అలాగే శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ నుంచి కూడా ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటిగా కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే, కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నామంటే గత కొన్ని సంవత్సరాల నుంచి లేదన్నా కనీసం దాదాపు 1.5-2 దశాబ్దాల నుంచి చూస్తుంటే మాత్రం చాలా క్లియర్గా పార్టీల్లో గెలవడం కాదు, అధికార పార్టీలో గెలవాల్సిన అవసరాన్ని చాలామంది ఎమ్మెల్యేలు చాలా కీలకంగా చూస్తున్నారు. గెలిచిన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే అయితే అధికార పార్టీకి దగ్గరగా జరగడం కానివ్వండి, లేకపోతే పార్టీల కండువాలు కప్పుకొని మరి ఆ పార్టీలో కొనసాగడం చేస్తున్నారు. బట్ ఎక్కడ ప్రజలు ఏదైతే కారణంతో వాళ్ళకు ఓటేశారో ఆ కారణం ఇక్కడ పక్కదారి పడుతుంది. వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని వీళ్ళు తప్పుతున్నట్టుగానే అనిపిస్తుంది. మీరెలా చూస్తారు దీన్ని? నిజంగానే మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా పార్టీలు మారిన వాళ్ళని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందంటారా? మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రథమ పార్లమెంట్లో కానీ లేదా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో కానీ చూసినప్పుడు ధనవంతులు ఎవరున్నారు, లేకపోతే నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు అని వెతకడానికి భూతద్దాలు వేసి చూడాల్సి వచ్చింది. 75 సంవత్సరాల తర్వాత అవే భూతద్దాలతోటి నేర చరిత్ర లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ఆస్తిపాస్తులు లేకుండా ప్రజల అభిమానంతో గెలిచినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూడాల్సిన పరిస్థితి వచ్చిందనేది ముందుగా మనం గమనించాలి. అంటే దీని అర్థం ఏమిటంటే స్వాతంత్రోద్యమ సమయంలో ఉన్నటువంటి ఆదర్శాలు లేదా ప్రజాసేవ అనేటువంటివన్నీ కూడా వెనక్కి పట్టి రాజకీయాలని ఒక వ్యాపారంగా మార్చుకున్నటువంటి శక్తులు ఇవాళ చట్టసభలు అన్నింటిలో, ఒక రాష్ట్రం అని కాదు, ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రమా లేదా బీజేపీ పాలిత రాష్ట్రమా లేదా బీఆర్ఎస్ లేదా తెలుగుదేశం పార్టీ పాలిత రాష్ట్రమా అని కాదు, అధికారమే పరమావధిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి శక్తులు, వాటిల్లో కొన్ని అవాంఛనీయమైనటువంటి శక్తులు కూడా ఉన్నాయనేది మనం గమనించాలి. అందువల్లనే అటువంటి వాళ్ళకి అధికారం లేకపోతే చెరువెండిపోయినటువంటి చేప పిల్లలాగా గిలగిలా కొట్టుకునేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఎన్నికల్లో పెట్టినటువంటి పెట్టుబడిని అసలు వడ్డీతోటి వసూలు చేసుకోవడం ఒకటైతే భవిష్యత్తులో పెట్టుబడికి కూడా సంపాదించుకోవాలనేటువంటి యావ మనం చూస్తున్నాం. అందువలన ఈ విధమైనటువంటి ఫిరాయింపులు, అధికారం కోసం వెంపర్లాడటం, దానికోసం రకరకాల సాకులు. ఇప్పుడు ఒకళ్ళేమో నియోజకవర్గ ప్రజల అభిష్టం అంటారు, కార్యకర్తల అభిష్టం అంటారు, లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసమే అంటారు, ఒకళ్ళేమో దేశం కోసం అంటారు, ధర్మం కోసం అంటారు, లేకపోతే మరొకళ్ళు ఇంకోటి చెప్తారు. ఇట్లా రకరకాల నినాదాలతోటి తమ యొక్క చర్యలను సమర్థించుకోవడం అనేటువంటిది చూస్తున్నాం. నిజానికి ఇటువంటిది ప్రజాస్వామ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు. మనం చూసాం జపాన్ పార్లమెంట్ లో, అదేవిధంగా కొన్ని ఐరోపాలోని ఉన్నటువంటి కొన్ని పార్లమెంట్ లో ఈ విధమైనటువంటి లాబింగ్, అంటే కార్పొరేట్ కంపెనీల తరఫున లాబీ తరఫున ఎన్నికైనటువంటి ఎంపీలు పార్లమెంటులోనూ లేదా ఆయా ప్రాంతీయ చట్టసభల్లో కొట్టుకోవడం కూడా మనం చూసాం. అవును. అందువలన అటువంటి దృశ్యాలు భారతదేశంలో కూడా
ఇప్పటికే మనం అటువంటి ధోరణులు కొన్ని మనం చూస్తున్నాం. ఇంకా అటువంటి తీవ్ర స్థాయికి లేకపోయినా కానీ ఈ ధోరణులు చూస్తా ఉంటే అటువంటి దృశ్యాలు మనకు కూడా చాలా దగ్గరలో ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది మనకు, దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఈ ఫిరాయింపులు అనేటువంటివి, లేదా ఒక పార్టీలోంచి ఇవాళ ఫిరాయించి రేపు మళ్ళా వెనక పార్టీలోకి రావడం లేదా ఇంకొక పార్టీలోకి రావడం అనేటువంటిది అదేమి ఆశ్చర్యం కల్పించడం లేదు. ఈ మధ్య వచ్చినటువంటి కొంతమంది గురించి చెప్పినటువంటి వార్తలు. ఎందుకు అంటే 1967లోనే మొట్టమొదటిసారిగా ఒక గయాలాల్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒకే రోజు 3 పార్టీలు మార్చి మొత్తం ఈ ఫిరాయింపుల దానికి ఆయారాం గయారాం అనేటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి లోకోక్తిని సృష్టించాడు. ఇవాళ ఆ ఆయారాం గయా